ద రాజా సాబ్. ఇప్పటిదాకా వచ్చిన టీజర్స్ ట్రైలర్స్ ని కొంచెం క్షుణ్ణంగా పరీక్షించి కొంచెం అనలైజ్ చేసి మూవీ స్టోరీ ఇదే అయి ఉండొచ్చు అని చెప్పి రాసుకున్న వీడియో ఇది. సో ఎలాంటి ల్యాగ్ లేకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మన హీరోకి ఒక నానమ్మ, ఆ నానమ్మకు ఒక పాస్ట్ ఉంటుంది. అరుంధతి మూవీలో జేజమ్మ లాగా ఈమె కూడా ఒక వేరే లెవెల్ మహారాణి. యాజ్ యూజువల్ అందరు చేసేలాని ఈమె కూడా ఒక తప్పు చేస్తుంది. ఒక నీచుని పెళ్లి చేసుకుంటుంది. వాడి నీచుడు మాత్రమే కాదు, మాయలు మంత్రాలు తెలిసిన ఒక మాయల ఫకీర్. వాడికున్న డబ్బు చాలదన్నట్టు అత్యాశకు పోతాడు, ఒక దొంగతనం చేస్తాడు. అలా దోచుకున్న నిధిని నువ్వు కాదమ్మా, అలా దోచుకున్న నిధిని తనకు తెలిసిన మాయలు మంత్రాలతో క్షుద్ర పూజలు చేసి ఒక కోటలో దాపెడతాడు. సో పుట్టినోడు మాత్రం పక్క సావాల్సిందే. ఈయన కూడా ఏదో ఒక రీజన్లో చచ్చిపోతాడు. బట్ స్టిల్ ఆయనకు ఆ నిధి మీద, ఆ కోట మీద ఉన్న ఇష్టంతో ఈ నిధి ఎవరికి దక్కకూడదని చెప్పి దాని చుట్టే కాపలా కాస్తా ఉంటాడు. ప్రాణం నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. అత్యాశ కదా, సంపదని ఎవడు అనుభవిస్తాడమని చిన్న భయంతో 24/7 ఆ నిధి చుట్టూ మాత్రమే కాపలా కాస్తా ఉంటాడు. ఈ మాయలోడు అప్పుడప్పుడు నానమ్మ డ్రీమ్స్ లోకి వస్తాడు, ఆమెను కొంచెం టార్చర్ చేస్తూ ఉంటాడు, మెంటల్ గా డిస్టర్బ్ చేస్తాడు. ఇంకా ప్రజెంట్ లోకి వస్తే ఈ మాయల ఫకీర్ మాయల వల్ల డ్యూ టు సమ్ ర్యాండమ్ రీజన్ వల్ల నానమ్మ చావు బతుకుల మధ్య ఉంటది. ఆ నానమ్మ ఆపరేషన్ చేయడానికి చాలా డబ్బులు అవసరం ఉంటాయి. మన రాజాసాబ్ దగ్గర అంత డబ్బులు ఉండవు. ఈ డబ్బు సంపాదించడం ఎలా అని చూసిన టైంలో మాలవిక ద్వారా ఈ కోట ఉందని తెలుస్తుంది, ఆ కోటలో నిధి ఉందని తెలుస్తుంది. సో కోట గురించి తెలిసిపోయింది. ఇప్పుడు హీరోయిన్స్ ముగ్గురిని అలాగే ముగ్గురు బకరాల్ని పట్టుకొని కోర్టు లోపలికి ఎంటర్ అయ్యిండు. నిధి కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. బట్ నిధి అంత ఈజీ దొరికిందా? బికాస్ దొరకదు. ఎందుకంటే మన ఇల్యూజనిస్ట్ ఉన్నాడు కదా, ఆయనకున్న మాయల మంత్రాలతో మొత్తం గందరగోళం క్రియేట్ చేస్తాడు. ఈ ఇల్లు ఒక మైసభ, ఇక్కడికి రావడమే కానీ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. యానిమల్స్ మాట్లాడతాయి, యానిమల్స్ ఫైట్ చేస్తాయి, పెయింటింగ్స్ లేస్తాయి, పెయింటింగ్స్ భయపెడతాయి. సో ఇలా ఎంత రాజాసాబ్ ట్రై చేసినా, ఆయన ఫిజికల్ స్ట్రెంత్ ఎంత వాడినా కానీ ఇల్యూజనిస్ట్ కున్న పవర్స్ తో స్టిల్ మన తాతనే గెలుస్తూ ఉంటాడు. దెన్ ఎంటర్స్ ద రాజాసాబ్, ద పెద్ద ప్రభాస్. నాకు మూవీలో ఉన్న ఓన్లీ కన్ఫ్యూజన్ వచ్చేసి ఈ పెద్ద ప్రభాస్ నిజంగా నాయనమ్మ వాళ్ళ భర్తనా? ఇఫ్ ఆయన భర్త అయితే మన సంజయ్ దత్ ఎవరు? మన పెద్ద ప్రభాస్ ని మోసం చేసి చంపేసిండా? లేదు అనుకుంటే అసలు పెద్ద ప్రభాస్ ఎవరు? అవుట్ ఆఫ్ నో వేర్ దిస్ క్యారెక్టర్ కమ్. సో ఇది ఒక్కటి పాయింట్ పక్కన పెడితే, ఇఫ్ ఆయన గనక నాయనమ్మ వాళ్ళ నిజం భర్త అయితే దెన్ మన చిన్న ప్రభాస్ లోపలికి పెద్ద ప్రభాస్ ఎంటర్ అవుతాడు, మన తాతతో ఫైట్ చేస్తాడు. ఫైట్ ఆబ్వియస్లీ రాజాసాబ్ గెలుస్తాడు, నిధి సొంతం అవుతుంది, ఆ నాన్నమ్మ ఆపరేషన్ చేస్తాడు, అయిపోయింది. అండ్ దీంట్లో ఒకటి రెండు చిన్న చిన్న ట్విస్ట్ లాగా మన మాలవిక నాయర్ నిధి కోసం వస్తుంది, రాజాసాబ్ ని ప్రేమలో పడేస్తుంది. బట్ స్టిల్ రాజాసాబ్ ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. బట్ ఆమె పర్పస్ వచ్చేసి నిధి కోసం వస్తుంది. ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఈ మాలవికకి మన తాతకి ఏమైనా రిలేషన్ ఉండొచ్చా? అది బైజాన్స్ ట్విస్ట్ లాగా పెట్టుకుందాం అనుకుంటారు వీళ్ళు. డెఫినెట్లీ తను మాత్రం నిధి కోసం వచ్చింది, ప్రభాస్ ని చీట్ చేస్తుంది. బట్ ఏమైనా రిలేషన్ ఉండొచ్చా? ఇఫ్ ఉంటే దెన్ డెఫినెట్లీ తన క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్ నిధి మాత్రం గర్ల్ ఫ్రెండ్ లాగా రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. రిద్ధి వచ్చేసి ఫ్రెండ్ క్యారెక్టర్, అంతకుమించి ఆమె రోల్ ఉండదు. సో ఇలా మన రాజాసాబ్ కథ సమాప్తం అయిపోతుంది. ఎండ్ క్రెడిట్ సీన్ లో మన ప్రభాస్ లో ఇంకా రాజాసాబ్ ఆత్మ ఉంటుంది, జోకర్ గడ్డప్ వేసుకొని సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తుంది. అంతే. నా వరకు అట్లీస్ట్ ఒక 50 to 60% అయినా ఇదే స్టోరీ ఉంటుంది అని నా ఫీలింగ్. మూవీ చూసిన తర్వాత మీకు ఏ మాత్రం సంబంధం ఉంది అనిపించిన కానీ కింద కామెంట్ లో వచ్చి స్టోరీ మ్యాచ్ అయితే నన్ను పొగడండి, లేదంటే నన్ను వేసుకోండి. సో ఇది గైస్ మన వీడియో ఆన్ రాజాసాబ్ స్టోరీ ప్రిడిక్షన్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సైనింగ్. వెయిట్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో వస్తున్నా. అసలు రాజాసాబ్ చుట్టుపక్కల హైప్ ఉందా, ఆ మూవీ పైన ఇంట్రెస్ట్ ఉందా జనాలకి? విత్ ఇన్ షార్ట్ గ్యాప్ మళ్ళీ వస్తా, వీడియో చేస్తా. సో టిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సైనింగ్ ఆఫ్.